సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నాము. మరి నల్గొండ మున్సిపల్ నుంచి కార్పొరేషన్ అయిన సందర్భంగా చాలా వరకైతే మరి హోరాహోరీగా అభ్యర్థులైతే పోటీలో దూసుకువెళ్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే 25వ డివిజన్ నుంచి మాతంగి ఉమాదేవి గారు బరిలో ఉన్నారు టీఆర్ఎస్ నుంచి. సో అమ్మ, ప్రచారం ఎలా జరుగుతుంది? మంచిగా జరుగుతుంది మేడం. సో మీరు ఈ డివిజన్లో తిరిగినప్పుడు ప్రజలు ఏమంటున్నారు? మరి మీకు ఓటు వేస్తామంటున్నారా? అభివృద్ధి గురించి ఏమైనా అడుగుతున్నారా? మాకు అది చేయండి, ఇది చేయండి అని. అడుగుతున్నారు. అభివృద్ధి గురించి అడుగుతున్నారు, రోడ్ల గురించి అడుగుతున్నారు, విద్యుత్ కోసం అడుగుతున్నారు, పింఛని 2000 వస్తుందని అడుగుతున్నారు, 4000 ఇస్తున్నారు, 2000 ఇస్తారని అడుగుతున్నారు అందరూ. మరి మీరు చేయగలుగుతారా, చేయలేరా? చేసేదైతే వేసేస్తాం, లేకుంటే ఏమన్నా అంటుర్రు. వాళ్ళే మోసం చేశారు మమ్మల్ని అని చెప్తారు మేడం. సో కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు, మీరు అభివృద్ధి చేయండి అంటున్నారు. అంటున్నారు. మీరు ఏం హామీ ఇచ్చారమ్మ వాళ్ళకి? ఇంకా అన్నీ చేస్తామని చెప్పినాం. చేయకపోతే అవకాశం ఇవ్వద్దు ఇంకోసారి అని చెప్పినాం. సరే, డివిజన్ ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి సార్? మా 25వ వార్డులో గత 10 సంవత్సరాలకు ఒక్కనికే ఇచ్చిన అవకాశం ఇవ్వడంతోటి ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి మా వార్డు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. కొత్త వారికి అవకాశం ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే మిగిలిపోయిన ఇప్పుడు మన అభివృద్ధి లేని పనులన్నీ కూడా చేసి చూపిస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా అందరూ కూడా ఆలోచించి టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు అందరు. సార్ చూసాను, మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమని వాళ్ళ సమస్యల గురించి మిమ్మల్ని అడుగుతున్నారు? మరి వాళ్ళు అడిగిన సమస్యలకి మీరేం హామీ ఇస్తున్నారు? ప్రజల దగ్గరికి ఇప్పటిదాకా వారం రోజుల నుంచి తిరుగుతున్నామండి. ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది, రోడ్ల ప్రాబ్లం ఉంది, మాకు ఇల్లు రాలేదని చెప్పి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా చాలా వరకు వివిధ వార్డుల వాటర్ ప్రాబ్లము, మురికి నీళ్ళు పోయే పరిస్థితి లేదు. లేక పందులు ఇవన్నీ పొరలాడుకుంటా మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మీరు ఇవన్నీ మాకు చేస్తే మా ఓట్లు మీకు వేస్తామని చెప్పని మాత్రం మొత్తం 55% ఓటర్స్ మాకు ఈ హామీ ఇచ్చారండి. సార్ చూస్తున్నాము, మరి దాదాపుగా ప్రజల్లో ఎక్కువగా మమేకమై తిరుగుతుండేది మీరే. వాళ్ళ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మీరే వాటిని క్లియర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారనేసి అంటున్నారు. మరి మీ మదర్ గారికి అవకాశం వస్తే ఈ డివిజన్లో మీరు ఏం చేసి చూపిస్తారు? మేము గత 10 సంవత్సరాల నుంచి 25వ డివిజన్లో పని చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం. ప్రజా సమస్యలపై మాకు పూర్తి అవగాహన ఉంది. మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా వీధి స్తంభాలు కానీ, వీధి దీపాలు కానీ అనేక సమస్యలపై మాకు అవగాహన ఉంది. కొంతమేరకు మేము మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి కృషి వల్ల కొన్ని పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మాకు అవకాశం ఇస్తే మళ్ళీ 25వ డివిజన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాం. సార్ చూస్తున్నాం కదా, మరి డివిజన్లో సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా మీకు? ఒకవేళ ఆ సమస్యలు ఏంటి అవి ఉంటే కనుక? ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డ్రైన్ రోడ్ మీదకి వదిలేస్తారు, రోడ్లు సరిగా లేవు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అది. గత 10 సంవత్సరాలుగా ఒకతనికి అవకాశం ఇస్తే ఇలాంటి అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసి వార్డును మొత్తం సమస్యలమయంగా మార్చి పడేసారు. మాకు అవకాశం ఇస్తే ఒక్కసారి ఇలాంటి సమస్యలు లేకుండా పూర్తిగా 25వ డివిజన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయించి ప్రజల మన్నలు పొందడానికి మాకు ఒక అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీరే చూడండి ఎన్ని సమస్యలు ఇప్పుడు ప్లస్ ఈ వార్డులో మొత్తం ఎక్కడ పోయినా ఏ రోడ్డు చూసినా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ప్రజలంతా. మెయిన్ మేము ఏ ఇంటి ముందరికి పోయినా ప్రజలు కోరుకునే ముఖ్యంగా రోడ్డు, డ్రైన్, విద్యుత్ స్తంభాలు ఒక్కటే అడుగుతున్నాం మమ్మల్ని ప్రజలు. మేము మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎంత పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి నల్గొండ డివిజన్లో నెంబర్ 1 డివిజన్గా మా 25వ వార్డు నుంచి ఇస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. మేము మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. మరి ఇదే 25వ డివిజన్లో కొంతమంది ఓటర్ అభ్యర్థులు ఉన్నారు. మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే రకరకాల పార్టీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ దగ్గరకు వస్తుంటారు. మరి వీళ్ళ అభిప్రాయం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్, ఒక ఓటర్గా, ఈ డివిజన్కి సంబంధించిన ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? ఎవరు వస్తే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మాకు 10 years నుంచి కాంగ్రెస్ ఉందండి. ఇక్కడ సీను అని ఒక కౌన్సిలర్ ఉన్నాడు. అతను ఇప్పుడు దాకా ఏమీ మనకి చేయలేదు. ఈ రోడ్స్ మీరే చూడండి, ఈ రోడ్లు దీన్ని ఒక రోడ్డే అంటారా అమ్మ? ఇది చూడండి, మీరు నిలబడలేకపోతున్నారు ఇక్కడ. మాలాంటి మామూలు మీరు ఒక్కసారి వచ్చి మేము డైలీ ఎట్లా వెళ్ళాలి ఇక్కడ నుంచి? మేము ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఈసారి బీఆర్ఎస్ నుంచి అమరాని వాళ్ళ మమ్మీ పోటీ చేస్తున్నారు. మరి మేమైతే వాళ్ళకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ పనులు చేపిస్తా అని చెప్తున్నారు. అందుకే మేము ఆల్రెడీ మనకు ఒకసారి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఒకసారి ఆయనకు ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో మేము మా కాలనీలో అంతా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారని. మన మనిషి కదా ఈయన, మన ఎమ్మటి ఉంటాడు, మన ఎమ్మటి తిరుగుతాడు, మన ఎమ్మటి ఉంటాడు. ఆయన గెలిచిన తర్వాత రాడు లాస్ట్ కౌన్సిలర్. మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ ఒకసారి వస్తాడు, అట్లా తిరుగుతాడు, వెళ్ళిపోతాడు. కానీ ఒక్క పని కూడా కాదు. ఇప్పుడు మేము ముందుకు వచ్చి చెప్తున్నాం అంటే అర్థం చేసుకొని మేము ఎంత ప్రాబ్లంలో ఉన్నాం. మాకు వీళ్ళు చేస్తారని నమ్మకం ఉంది. మేమందరం వీళ్ళకే ఓటేస్తున్నాం, వేస్తాం కూడా, వేపిస్తాం కూడా.
రైట్, చూస్తున్నాం కదా. ఇక్కడ ఒక కొత్త రకం మనకు మెసేజ్ వచ్చింది ఏంటంటే, అభ్యర్థులు జనరల్గా వాళ్ళు చేస్తాము ఇది అని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఓటర్లు కూడా ఏం చెప్తున్నారంటే వీళ్ళు వస్తే ఖచ్చితంగా చేస్తారు అనే అభిప్రాయం వరకు ఉందంట. మరి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిందే. కెమెరామాన్ శంకర్తో స్రవంతి, సత్య న్యూస్, నల్గొండ.